తెలంగాణ జై జాగృతి జై కేసీఆర్ జై తెలంగాణ మొత్తంగా తెలంగాణ జాగృతి ఆఫీసులో ఫస్ట్ ప్రెస్ మీట్ లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ అని నినదించని వాళ్ళు తెలంగాణకు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. అదేవిధంగా తెలంగాణ గ్రహచారం బాలేక రేవంత్ సీఎం అయ్యారంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు. ఇక ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాలపై శ్రద్ధ పెట్టట్లేదని, తెలంగాణ జాగృతితో ఇక త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని, కాలేజీలకు వెళ్లి విద్యార్థులను కూడా కలుస్తామని కవిత తెలిపారు. ఎంతో మంది ఆశపడుతున్నట్టుగా, ఎంతో మంది ఎదురు చూస్తున్నట్టుగా ఏమీ జరగదు, తెలంగాణకు ఎప్పటికీ కేసీఆరే బాస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ఏనాడు కూడా కేసీఆర్కు కన్నుగా బీఆర్ఎస్ అదేవిధంగా జాగృతి వ్యవహరిస్తోందంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీరందరూ ఏదైతే ఆశపడుతున్నారో ఆశ ఎన్నటికీ నెరవేరదు, నేను కేసీఆర్ నాయకత్వంలోనే నడుస్తాను అంటూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక బీజేపీకి కూడా ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. నిధులు తీసుకురావటం చేత కాదు కానీ ఇక్కడ విమర్శలైతే చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలి, ఆమోదించకపోతే మరో ఉద్యమాన్ని తప్పక కేంద్ర సర్కార్ చూస్తుందంటూ కూడా కవిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నిస్తున్నారు, చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్నారు, బనకచర్లకు లాభం జరిగేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ మీద ఏగవాలినా తెలంగాణ జాగృతి ఉపేక్షించే ప్రసక్తే లేదు, కబద్దారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. రేవంత్ రెడ్డి గన్ను పట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై దండెత్తారని చెప్పి కవిత వ్యాఖ్యలు చేశారు. ఏదో అడగాలని అడుగుతున్నావులే నువ్వు నన్ను క్వశ్చన్లు. జై తెలంగాణ జై తెలంగాణ. రైట్, కవిత ప్రెస్ మీట్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం మొత్తంగా తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ నుండి ఫస్ట్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. ఓవైపు రేవంత్ రెడ్డిని అదేవిధంగా కేంద్ర సర్కార్ను కూడా తూర్పారపట్టారు. మరోవైపు తెలంగాణ బీఆర్ఎస్ కు రెండు కళ్ళు, ఒక కన్ను బీఆర్ఎస్ అయితే మరో కన్ను జాగృతి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు కవిత ప్రెస్ మీట్ ను? స్వామి, అంటే ఒకవైపు కవిత స్పష్టంగా మాట్లాడారు. ఒకవైపు కేసీఆర్ కు రెండు కళ్ళలాగా, ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు జాగృతి రెండు వివరిస్తాయని చెప్పేసి ఆమె చెప్పగానే ఇండైరెక్ట్ గా స్పష్టం చేస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతికి అన్ని రకాల విభాగాలను ఒకవైపు అడ్రస్ చేస్తూనే పనిచేసుకుంటూ పోతాం, తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ పనిచేస్తాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు స్థానంగా పెట్టి పనిచేస్తున్నారని చెప్పేసి మాట్లాడినటువంటి కవిత, రేవంత్ రెడ్డి ఒకవైపు కేసీఆర్ నోటీస్ ఇవ్వడం పట్ల తెలంగాణ ఒకవైపు కేసీఆర్ నోటీస్ ఇవ్వడం అంటే తెలంగాణ యావత్ నోటీస్ ఉన్నట్టని చెప్పేసి కూడా ఆమె ఆరోపణలు చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్తాం. జూన్ 4వ తేదీన ఇంద్రాబాద్ లో పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా ప్రకటించారు. ఒకవైపు తెలంగాణ జాగృతి పూర్తి స్థాయిలో, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు జాగృతి రెండు కూడా కేసీఆర్ కు రెండు కళ్ళలాగా పనిచేస్తూ ఉంటాయని చెప్పేసి ఆమె చెప్పకనే ఇండైరెక్ట్ గా పూర్తిగా హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఆమె వైపు పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ జై తెలంగాణ అనట్లేదు, ఇక నుంచి జై తెలంగాణ అనాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేశారు. దీంతో ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఆమె స్పందించకుండానే చెప్పాల్సిన విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. వంశీ, రైట్, మొత్తంగా కవిత తన కార్యాచరణ అయితే ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక ఉద్యమం మరో మలుపు తీసుకోబోతుందా అంటే ఈవెన్ కాలేజీలో కూడా వెళ్తాను, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో ప్రతి అంశాన్ని నెరవేర్చాల్సిందే, మహిళలకు 2,500 రూపాయల రుణం కానివ్వండి, మైనార్టీల సంక్షేమానికి సంబంధించి కానివ్వండి, ఆడబిడ్డలకు అంటే ముఖ్యంగా విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఏది కూడా కాంగ్రెస్ సర్కార్ నిర్వర్తించలేదు, ఖచ్చితంగా పోరాటం చేయబోతున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత పోరాటాన్ని మనం చూడబోతున్నామా, ఎలా చూడాలంటారు స్వామి?
ఇదే ప్రధానంగా ఇప్పటికే కవిత చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఇక్కడ నుంచి పూర్తి స్థాయిగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక తెలంగాణ జాగృతి అనేది ఒక ఆర్గనైజేషన్ కాకుండా ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక పొలిటికల్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేయడం కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే మైనార్టీ సెల్ కావచ్చు, ఎస్టీ సెల్ కావచ్చు, మిగతా అన్ని రకాల సెల్స్ ని కూడా మేము బలోపేతం చేస్తాము. వీటన్నిటి కూడా క్షేత్రస్థాయికి వెళ్తాము, విద్యార్థుల సమస్యలపై కూడా పోరాడతాము. ఒకవైపు విద్యార్థులకు ఇస్తారన్నటువంటి స్కూటీలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి వివిధ రకాల మహిళలకు ఇస్తారన్నటువంటి 2005 విషయంలో సాధించే వరకు ఊరుకునేది లేదు. ఖచ్చితంగా మేము గతంలో పోరాడంతోనే రాష్ట్రపతి దిగొచ్చి బీసీలకు రిజర్వేషన్ కావచ్చు, ఇది అన్ని కూడా బిల్లు కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి. వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచినప్పుడు కూడా తెలంగాణ నిధులు తీసుకురావడంలో వైఫల్యం చెందారని చెప్పేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. ఉత్తర గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా వైపు జాగృతి పనిచేసిందో అంతకు రెట్టింపు స్పీడ్ తోటి, అంతకు రెట్టింపు దూకుడుతో మేము పనిచేయబోతున్నాం. ఖచ్చితంగా మా శాఖలన్నీ కూడా రానున్న రోజుల్లో అన్ని చోట్ల కూడా అన్ని ప్రతి విషయం కూడా స్పందిస్తుందన్న విషయాన్ని కూడా ఆమె స్పష్టంగా మాట్లాడారు. వంశీ రైట్ స్వామి, ఇంకో విషయాన్ని కూడా చూడాలి. మొత్తంగా ఈరోజు కవిత ప్రెస్ మీట్తో నిన్న మొన్నటి వరకు ఒక గంట క్రితం వరకు ఏదో సంచలనాలు నమోదవుతాయి, కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, లేఖతో కకావికలమైంది బీఆర్ఎస్ అన్న విమర్శలకు కవిత ప్రెస్ మీట్తో సమాధానం చెప్పినట్టేనా? కీలక వ్యాఖ్యలు చేశారు స్వామి. ఇక్కడ మనం చూడాలి, బీఆర్ఎస్కి మరో కన్ను జాగృతి అంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. సో ఇక ఈ లేఖ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడినట్టేనా? అంటే లేఖకు సంబంధించిన విషయం కొనసాగుతూనే ఉంది. ఇటు కవిత మాత్రం తన కార్యాచరణ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఒకవైపు జాగృతిని మరింత యాక్టివేట్ చేస్తూ క్షేత్రస్థాయిలో మరింత బలంగా పనిచేస్తామన్న విషయాన్ని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా ఒకవైపు గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా తాను ఇండిపెండెంట్ గా పనిచేశారో ఇప్పుడు అంతే స్థాయిలో కేసీఆర్ నాయకత్వంలోనే కేసీఆర్ ఒకవైపు ఆశీర్వాదంతో తను పనిచేస్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కేసీఆర్ కు భారత రాష్ట్రానికి ఒకవైపు, తెలంగాణ జాగృతి ఒకవైపు, రెండు కూడా కేసీఆర్ కు రెండు కళ్ళవలై రెండు పనిచేస్తూ ముందుకు వెళ్తారు. సమస్య స్వామి హోల్డ్ లో ఉండండి, ఒకసారి కవిత ప్రసంగాన్ని మళ్ళొకసారి చూద్దాం. హోల్డ్ లో ఉండండి స్వామి. నాలుకలాగా ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా బతుకమ్మ ఎత్తినా బోనం ఎత్తినా వారి సంబరంలో సంబరంలాగా వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి సంస్థ పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితోని. ఒకటి కేసీఆర్ గారు, రెండు ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని, ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఎప్పుడైతే యుఎస్ఏ నుండి ఇండియాకు వచ్చామో ప్రొఫెసర్ జయశంకర్ గారితో ఇంటరాక్షన్ ఏర్పడ్డ తర్వాత వారు మాకు ఆనాడు ఒక డైరెక్షన్ ఇచ్చిండ్రు. రాజకీయ రంగంలో కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకొక పక్క సాంస్కృతికంగా వెనుక పడేయబడ్డటువంటి మన ప్రాంతానికి సంబంధించి మాట్లాడాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒక పక్క రచయితలు మాట్లాడుతున్నారు, ఇంకొక పక్క గాయకులు ధూమ్ధామ్ పేరుతో విజృంభిస్తున్నారు. అయినప్పటికీ దెర్ ఈజ్ సమ్ గ్యాప్, దెర్ ఈజ్ సమ్ స్పేస్, యూ షుడ్ థింక్ టు ఫిల్ దట్ స్పేస్ అని ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అని పేరు పెడుతున్నామంటే ఆనాడు చాలామంది మేధావులు అసలు తెలంగాణ పేరు లేకుండా పెట్టండి, తెలంగాణ జాగృతి అనగానే మిమ్మల్ని వెంటనే తొక్కేస్తారని కూడా ఆనాడు అనేక మంది చెప్పిండ్రు. అంత పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష ఉన్నటువంటి సందర్భం అయినా సరే తెలంగాణ జాగృతి పేరు పెట్టుకునే ముందుకెళ్తామని చెప్పి తెలంగాణ జాగృతి పేరు పెట్టి మరి సంస్థని ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా నడిపించుకున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు హైదరాబాద్లో ఎప్పుడు కూడా అశోక్ నగర్లో ఆఫీస్ ఉండేది. ఇవాళ అశోక్ నగర్ నుంచి ఆఫీస్ని మేము బంజారా హిల్స్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి లాంగ్ లీజ్ తీసుకున్నాం మరి ఇక్కడ, కాబట్టి చాలా రోజులు ఇక్కడ మా ఆఫీసు స్థిరంగా మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిలబడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేక మంది కలిసి వచ్చిండ్రు, అనేక మంది ఆశీర్వాదాలు ఇచ్చి పనిచేసిండ్రు, అనేక మంది కలిసి పనిచేసిండ్రు, చాలా మంది అడ్వైజర్స్ ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిండ్రు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా
ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయితోని పరిపాలన జరిగింది. మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా, ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం. చాకల ఐలమ్మ గారిది ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్లో జీవో వచ్చినటువంటి సందర్భం. మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం. అట్లా ఏ ఒక్క అంశం తీసుకున్నా సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అఫీషియల్గా ప్రభుత్వం నుంచి చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం భారతదేశంలో. అట్లా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు. అంబేద్కర్ని మనందరం ఆరాధించేటటువంటి అంబేద్కర్ని 125 అడుగుల ఎత్తు నిలబెట్టి దేశంలోనే ఆనాడు అత్యంత పెద్ద విగ్రహంగా అంబేద్కర్ నిలుపుకున్నాం. అట్లా 1-2 కాదు, ప్రతి ఒక్క అంశంలో కూడా తెలంగాణ సోయితో పరిపాలన జరిగింది. మరి ఇవాళ ఉన్నటువంటి పరిపాలన మనం చూసుకుంటే ఈ 10 సంవత్సరాలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. మన కర్మ ఏందంటే ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కనీసం జై తెలంగాణ అని కూడా అన్నారు. ఇవాళ మా తెలంగాణ జాగృతి ప్రారంభించుకున్న ఇక్కడ కొత్త ఆఫీస్ని, స్టేట్ ఆఫీస్ని ప్రారంభించుకున్నటువంటి సందర్భంగా ఎల్లుండే రాష్ట్ర అవతరణ దినోత్సవం వస్తుంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సీఎం గారు కనీసం ఇప్పటికన్నా మీరు జై తెలంగాణ నినాదం అనండి. ఎల్లుండి రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కనీసం అమరవీరులకు నివాళులు అర్పించండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నిజానికి జై తెలంగాణ అనని వాడికి, తెలంగాణ అమరవీరులను తలుచుకోనటువంటి వారికి, నివాళులు అర్పించని వారికి ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా లేదు. కానీ తెలంగాణ గ్రహచారం బాగాలేక మరి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి అయినరు. ఏదైతే ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిండో అటువంటి వ్యక్తి అలా ముఖ్యమంత్రి అయినరు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడన్నా వారు జై తెలంగాణ అనాలని చెప్పి, అమరవీరులకు నివాళులు అర్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జూన్ 2వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది, రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని పథకం తీసుకొస్తామని పేపర్లలో నేను చదివిన. రాజీవ్ గాంధీకి మాకేం సంబంధం అండి? తెలంగాణ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారికి ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, తెలంగాణ యువకుల కోసం చేపట్టేటటువంటి పథకానికి మీరు ఖచ్చితంగా తెలంగాణ వాదుల పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టండి, యాదిరెడ్డి పేరు పెట్టండి, లేకపోతే మహానుభావుడు కాళోజీ పేరు పెట్టండి, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టండి, దొడ్డి కొమరయ్య పేరు పెట్టండి, లేదంటే పివి నరసింహారావు గారు మీ కాంగ్రెస్ పార్టీ నుంచే దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి గారి పేరన్న పెట్టి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండాలి, కానీ రాజీవ్ యువ వికాసం అనే పేరుతోని కార్యక్రమం ఉండకూడదని, అది కూడా మీరు అవతరణ దినోత్సవం నాడు ప్రారంభిస్తున్నారు కాబట్టి మేము ఈ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏమాత్రం భాగస్వామ్యం లేనటువంటి అనేక అంశాలను ముఖ్యమంత్రి గారు ప్రతిపాదిస్తున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క నీళ్లు తరలించుకొని పోతూ ఉంటే మాట్లాడలేనటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిది ఉన్నది. ఎందుకోసం అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం పేరుతోని బనకచెర్ల రిజర్వాయర్ కడతా ఉన్నాం, మేము పెద్ద బ్యారేజ్ కట్టుకుంటాం, 200 టీఎంసీ నీళ్లు తీసుకుపోతామంటే కూడా ముఖ్యమంత్రి గారు ఏమీ కూడా అనలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకోసం ఇంత వీక్నెస్ ఉన్నది మీకు? ఎందుకు ఇంత అసక్తత ఉన్నది? ఎందుకు తెలంగాణ ప్రజల కోసం మీరు పనిచేస్తలేరు? పక్క రాష్ట్రం ప్రయోజనాల కోసం మీరు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందో దాన్ని ఖచ్చితంగా తుపాకులగూడెం బ్యారేజ్ దగ్గర నుండి ప్రారంభించాలని కేసీఆర్ గారు ప్రతిపాదించారు. కానీ ఆనాడు కేంద్రం ఒప్పుకోలే, మేము ఇచ్చంపల్లి దగ్గర పెడతాం రివర్ లింకేజ్ అని చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఏ మీటింగ్ కాలేదు, ఏ అపెక్స్ కౌన్సిల్ కలవలేదు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో ఈ రివర్ లింకేజ్ ప్రాజెక్టు పాయింట్ పోలవరంకి తీసుకొని వెళ్ళడం జరిగింది. పోలవరం నుండి 200 టీఎంసీ గోదావరి నీళ్లను మొత్తం కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇవాళ గోదావరి కావేరీ లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం.
ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమ్మీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ వేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతోనే ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంత పాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసిన దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినారు, కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే 1 కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళా జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2500 రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది. తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను.
కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనుక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు వేయకపోయినా గోదావరి జలాలలో మన వాటాను కాపాడకపోయినా మళ్ళీ తెలంగాణ జాగృతి పవర్ ఏందో ఖచ్చితంగా చూపిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇన్ని రోజులు అనేకమైన అంశాల మీద పోరాటం చేసినటువంటి జాగృతి సంస్థ ఇంకా పెద్ద ఎత్తున విస్తరించుకొని తెలంగాణ ప్రజల దీవెనలతోని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మేము కొత్త ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్న సందర్భంగా తెలంగాణ తల్లులందరి దీవెన కూడా మాకు ఉండాలని చెప్పి తెలంగాణ అన్నదమ్ములందరి యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మా ఆఫీస్ని సందర్శించి మాకు చేయూతనిచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా మహాధర్నా యొక్క పోస్టర్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్, జై తెలంగాణ. खबरदार 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 जय जय तेलंगाना, जय जय केसीआर, जय जय जागृति. మేడం ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలో ఎవరెవరు పాల్గొనే అవకాశం ఉంది? తెలంగాణ